వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, వేళ కొత్త కథ చెప్పుకుందామా? అనగనగా ఒక కాకి ఉండేది. ఆ కాకి అడవంతా తిరుగుతూ ఆనందంగా పైకి ఎగురుతూ తన స్నేహితులతో చాలా ఆనందంగా ఉండేది. అలాంటిది వేసంకాలం వచ్చింది. ఓ రోజు కాకి దాహం వేసింది. ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఎక్కడ చుక్క మంచి నీళ్లు దొరక్క చివరికి నీరసంగా ఓ చోట పడుకుంది. మళ్ళీ కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూద్దాం అని బైకి లేచి బయలుదేరింది. అలా వెళ్ళగా ఓ చోట ఓ చిన్న పాప ఆడుకుంటూ అమ్మయ్య అనుకుని ఈ చిన్న పాపను అడుగుదాం అని ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాపా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఆ పాప ఒక్కసారి కాకి మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. గబుక్కుని లోపలికి పారిపోయింది. మళ్ళీ కాకి పాపా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగింది. ఈసారి పాపకు కొంచెం భయం తగ్గి తొంగి చూసింది. మళ్ళీ కాకి పిలిచింది. మెల్లగా కాకి దగ్గరకు వచ్చింది. దాహం అంటూ అప్పటికే కాకి స్పృహ తప్పి పడిపోయింది. పాపకి జాలేసింది. దాంతో కాసిని మంచినీళ్లు తీసుకొచ్చి ఆ కాకి ముందర పెట్టింది. వెంటనే ఆ కాకి గబగబా మంచినీళ్లు తాగి ఎక్కడలేని హుషారు తెచ్చుకుని చాలా ఆనందంగా పైకి గాల్లో 4 సార్లు ఎగిరి గంతేసింది. దాంతో చాలా ఆనందంతో పాప ముందు వాలి, చాలా కృతజ్ఞతలు తల్లి, ఈ రోజు నా ప్రాణం నిలబెట్టావు. నువ్వు నీకేం కావాలో అడుగు, నేను చిటికలో తెచ్చి పెడతాను అని అడిగింది. దానికి ఆ పాప ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆ కాకి అడవిలోకి వెళ్లి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఆ పాప చేతికి ఇచ్చింది. అప్పుడు ఆ పాప వాటిని మెల్లగా తన దొడ్లో నాటింది. వాటికి నీళ్లు పోసింది. వాటితో పాటు రోజు ఓ చిన్న గిన్నెతో అక్కడ నీళ్లు పెట్టేది. రోజు కాకులు పక్షులు ఇవన్నీ వచ్చి ఆ నీళ్లు తాగి మళ్లీ వెళ్లిపోయేవి. ఇలా కొన్ని రోజులు సాగుతోంది. పాప నాటిన చెట్లన్నీ ఒక్కొక్కటిగా పెద్దవయ్యాయి. చక్కటి నీడనిచ్చాయి. పెరిగి పెద్దవయ్యి పళ్ళు ఫలాలు కాస్తున్నాయి. కొద్ది రోజులకు ఆ పాప ఆ పక్షులు అన్ని కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి. చూసారా పిల్లలు, కాకి ఉన్న చోటే ఉండిపోకుండా నీళ్లు దొరకట్లేదని బాధపడకుండా మళ్లీ ప్రయత్నం చేసింది కాబట్టే తనకి నీళ్లు దొరికాయి, ప్రాణం నిలిచింది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.